కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుపైన మండిపడ్డారు కేటీఆర్. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లింది. నిన్న పెంచిన ధరలు అసాధారణం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచింది. ఇక మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరల పెంపు వలన నిత్యావసర సరుకుల ధరలు, రవాణా సౌకర్యాలు భారీగా పెరుగుతాయి. ఇక సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుంది. బీజేపీ చెప్పిన అచ్చేదిన్ తీసుకురావటం ఇదేనా? ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానంపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదు. పార్లమెంట్లో చర్చ పెట్టమని డిమాండ్ చేసినా పెట్టడం లేదు. అమెరికా పన్ను వల్ల తెలంగాణకు పెద్ద దెబ్బే తగలబోతుంది. తెలంగాణ నుంచి అధికంగా ఎగుమతులయ్యే ఫార్మా మరియు ఐటీ ఎగుమతులపైన అమెరికా విధించిన పన్నుల వలన తెలంగాణకు తీవ్రంగా నష్టం చేకూరబోతుంది. ఇక తెలంగాణ అభివృద్దిలో కీలకంగా ఉన్న ఈ రెండు రంగాలకు దెబ్బ తగిలితే తెలంగాణ ఆర్థిక ప్రగతి దెబ్బతింటుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానాల వలన జీఎస్టీ పెరుగుదల 0% ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేయటం రావటం లేదు. అందుకే మీనాక్షి నటరాజన్ ఇక్కడికొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ మీద వచ్చే ఆదాయం తప్ప మిగిలిన అన్ని రంగాల్లో ఆదాయం పెంచడంలో విఫలమైంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక విధానాల లోపాలే ప్రధాన కారణం. రాష్ట్రంలో ఉన్నది నెగటివ్ పాలసీలు, నెగటివ్ పాలిటిక్స్. 1-2 రోజుల్లో 400 ఎకరాల్లో ఎవరెవరు ఉన్నారో క్లియర్ గా చెప్తానన్నారు కేటీఆర్.